నమస్కారం ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు. పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీని ప్రారంభించిన ఎస్పీ గౌసాలం. పేదింటి ఆడబిడ్డలకు వరంలా కళ్యాణలక్ష్మి పథకం. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో పాల్గొన్న బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తిలా కృషి చేస్తానని భరోసా. నీట్ పరీక్షలో జరిగిన అవినీతిపై ఎంపీలు స్పందించాలన్న విద్యార్థి సంఘాల నాయకులు. నీట్ ఎగ్జామ్ను రద్దు చేసి ఎన్టీఏపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్తో ఎంపీ ఇంటి ముట్టడి. పరీక్షా నిర్వహణలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ. మత్తు పదార్థాలకు బానిసైతే యువత ఉజ్వల భవిష్యత్తు నాశనమయ్యే ప్రమాదం ఉందని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పట్టణంలో నిర్వహించిన ర్యాలీని ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు డ్రగ్స్ రహిత సమాజానికి కృషి చేస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి మాదక ద్రవ్యాల కారణంగా తలెత్తే తీవ్ర పరిణామాలపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల వినియోగం కారణంగా జీవితాలు నాశనమయ్యే ప్రమాదం ఉందని, వాటి వల్ల కలిగే దుష్పరిణామాలను గుర్తించి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎస్పీ గౌస్ ఆలం సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పట్టణంలోని కలెక్టర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సే నో టు డ్రగ్స్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ముందుగా వివిధ కళాశాలల విద్యార్థులతో డ్రగ్స్ పై జరుగుతున్న పోరాటంలో భాగస్వామ్యం అవుతామని, డ్రగ్స్ రహిత సమాజాన్ని నెలకొల్పేందుకు కృషి చేస్తానని, జీవితంలో డ్రగ్స్కి దూరంగా ఉంటూ ఉన్నతమైన భవితను సాధిస్తానని ప్రతిజ్ఞ చేయించారు. తెలంగాణ వ్యాప్తంగా మత్తు పదార్థాలు లేని సమాజాన్ని సాధించడం మనందరి లక్ష్యంగా ఉండి పనిచేస్తానని తెలిపే యాంటీ డ్రగ్స్ సోల్జర్స్ అనే ఫోటో పాయింట్ వద్ద ఫోటోలు దిగారు. అనంతరం నిర్వహించిన ర్యాలీని ఎస్పీ జెండా ఊపి ప్రారంభించగా పట్టణ ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగింది. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిస్తామంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో అదనపు డీఎస్పీ సురేందర్ రావు, డీఎస్పీలు జీవన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, డీసీపీఓ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. Life is a beautiful journey. నాశనం చేస్తాయి. మీ శరీరం గౌరవానికి మైనది. ఈ మేరకు ఎస్పీ గౌస్ ఆలం మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు అలవాటు పడితే భవిష్యత్తు నాశనమవుతుందని అన్నారు. ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు పోలీసు సిబ్బంది ద్వారా యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామ సభలలో, మండల కేంద్రాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి గంజాయి డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను తెలియజేస్తున్నామని తెలిపారు. గంజాయి లాంటి వాటిని సాగు చేయడం, రవాణా చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడితే ప్రభుత్వం నుండి వచ్చే ఫలాలను కోల్పోతారని అన్నారు. చిన్నతనం నుండే మత్తు పదార్థాల వినియోగం వల్ల నేరాలకు పాల్పడుతూ భవితను నాశనం చేసుకునే ప్రమాదం ఉందన్నారు. ఆదిలాబాద్ టౌన్లో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము ఒక ర్యాలీ ఆర్గనైజ్ చేస్తున్నాము. దీంట్లో మన పోలీస్ పర్సనల్తో పాటు స్కూల్ అండ్ కాలేజ్ పిల్లలు కూడా వచ్చారు. సో టు గివ్ మెసేజ్ అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇది ఫ్రమ్ అవర్ సైడ్ అవేర్నెస్ ఎక్సర్సైజ్. సో విత్ దిస్ అవేర్నెస్ ఎక్సర్సైజ్ వీ వాంట్ టు అవేర్ పీపుల్ రిగార్డింగ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రగ్. ఇప్పుడు అందరూ ఇంతకుముందు ప్లెడ్జ్ కూడా తీసుకున్నారు. సో అందరితో ఇదే రిక్వెస్ట్, మీకు ఎవరికి ఏమైనా డ్రగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తే పోలీస్కి ఖచ్చితంగా చెప్పాలి. డ్రగ్ ఎవరైనా అమ్మిన పర్సన్ పెడ్లర్స్ ఉంటారు, లేకపోతే కన్జంప్షన్ రిలేటెడ్ కూడా స్పెషలీ స్కూల్స్, కాలేజెస్ అండ్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్ బయట ఉంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము యాక్షన్ తీసుకుంటాము. సొసైటీలో ఇది అవేర్నెస్ ఉండాలి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రగ్స్. దీనివల్ల ఎట్లా స్కూల్, కాలేజ్ పిల్లలకి ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ స్టడీస్, దే ఆర్ engage in criminal activities దీనివల్ల. సో టు
arrest these activities, to control these activities at starting level only. Prati school, prati college lo kuda as per the instruction given by government, anti-drug committee formation చేస్తున్నాము. దీంట్లో ప్రిన్సిపల్స్తో పాటు సివిల్ సొసైటీ మెంబర్స్ ఏమైనా పోలీస్ వాళ్ళు కూడా ఉంటారు. పర్పస్ ఆఫ్ దోస్ కమిటీ విల్ బి అవేర్నెస్ ఎక్సర్సైజ్ అమంగ్ స్కూల్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ ఇన్సైడ్ ద కాలేజ్ అండ్ స్కూల్. ఇది కాకుండా వాళ్ళు ఎవరైనా డ్రగ్ అడిక్ట్ స్టూడెంట్ ఉంటే వాళ్ళు ఇక్కడ కౌన్సిలింగ్ చేస్తారు. అండ్ ఎనీ అదర్ పర్సన్ హూ ఇస్ ఎంగేజింగ్ ఇన్ డ్రగ్ దే విల్ గివ్ ఇన్ఫర్మేషన్ టు అస్. So overall, with this awareness and enforcement exercise, we want to make drug-free Telangana. Thank you very much. మరోవైపు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి మిషన్ పరివర్తన్ పేరిట వాక్ నిర్వహించారు. అదనపు ఏఎస్పీ సురేందర్ రావు కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందిరా ప్రియదర్శిని మైదానం నుండి ప్రారంభమైన వాక్ కలెక్టరేట్ మీదుగా ఎన్టీఆర్ చౌక్ గుండా సాగింది. ఈ సందర్భంగా ఏఎస్పీ సురేంద్రరావు మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల అనేక నష్టాలున్నాయన్నారు. వీటికి అలవాటు పడిన యువత తమ జీవితాన్ని నాశనం చేసుకుంటూ నేరాల వైపుకు వెళ్తున్నారని తెలిపారు. దీన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. తాంసీ, భీంపూర్ మండల కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా మండలాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు వరంగా నిలిచాయని, నిరుపేదలకు అండగా ఉండాలన్న తలంపుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం బృహత్తర పథకాలను అమలు చేసిందని బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. తాంసీ, భీంపూర్ మండలాల్లో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా భీంపూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో 30 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. తహసీల్దార్ సత్యనారాయణ సిబ్బందితో కలిసి ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా తాంసీ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో 10 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు రాజు, సుధాకర్, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, ఎంపీటీసీలు భోజన్న, తహసీల్దార్ లక్ష్మి, ఎంపీడీఓ మోహన్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ కోవా హరిదాస్, ఆర్ఐ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి నిరుపేదలకు అండగా నిలిచిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. కళ్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు వరమని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తారని స్పష్టం చేసిన ఆయన ఇందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు తమ వంతు సహకారం అందించాలని అన్నారు. మండలాలు ఉన్నటువంటి ఏదైనా కాన్స్టిట్యూన్సీ ఉన్నదంటే మన బోధ్ కాన్స్టిట్యూన్సీ ఉన్నది, ఎక్కడ లేదు. కాబట్టి వైశాల్యంలో చూస్తే 130 కిలోమీటర్లు. అక్కడ గోలిగూడ నుంచి మొదలు పెడితే గుబిడి దాకా, గోలిగూడ నుంచి మొదలు పెడితే గుబిడి వరకు 130 కిలోమీటర్లు. ఆడికి ఇటు పోతే పొద్దుపోతుంది, ఆడికి ఇటు పోతే రాత్రి అవుతుంది. ఆ విధంగా ఉన్నటువంటి మన నియోజకవర్గం అయినా మనం అందరం కష్టపడదాం. ఇద్దరు ప్రజలకు మేలు చేసేటట్టు, వాళ్ళకి ఏ అవసరం ఉన్నా ఏది ఉన్నా కానీ అన్ని కొత్త మండలాలు ఎక్కువ ఉన్నాయి, అక్కడ ఆఫీస్ సౌకర్యాలు కూడా కొంచెం తక్కువ. ఏబీవీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన విద్యా సంస్థల బంద్ విజయవంతంగా ముగిసింది. పట్టణంతో పాటు పలు మండల కేంద్రాల్లోని పాఠశాలల్లో నేతలు తరగతులను బహిష్కరించి విద్యార్థులను ఇండ్లకు పంపించారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని వీడనాడాలని ఈ సందర్భంగా ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన విద్యా సంస్థల బంద్ విజయవంతంగా ముగిసింది. బంద్ పిలుపు మేరకు ప్రైవేటు పాఠశాలలు ముందుగానే సెలవు ప్రకటించాయి. కాగా పలు ప్రభుత్వ పాఠశాలలను ఏబీవీపీ నేతలు సందర్శించి విద్యార్థులను ఇండ్లకు పంపించారు. ఏబీవీపీ కన్వీనర్ అక్షయ్, నాయకులు మహేష్, నిఖిల్, శివసాయి, విఘ్నేష్, కార్తీక్, సర్వజిత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ కన్వీనర్ అక్షయ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోందని, విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వహిస్తోందని అన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు, పాఠ్యపుస్తకాల పేరిట అధిక ఫీజులను వసూలు చేస్తున్నారని ఆరోపించారు. యూనిఫామ్లు, బుక్స్ విక్రయాలతో వ్యాపారులు చేస్తున్న ప్రభుత్వం పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బంద్ను ప్రకటించడం జరిగింది. ఈ బంద్ చేయడానికి కారణం ఏమిటంటే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి. అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో విచ్చలవిడిగా ఫీజుల పేరుతో, పుస్తకాల పేరుతో, ఫీజుల పేరుతో తల్లిదండ్రుల యొక్క రక్తాన్ని పీలుస్తున్నారు. ఈ రక్తాన్ని పీలుస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో యజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు బంద్ నిర్వహించడం జరిగింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇలాగే కొనసాగితే, ఫీజుల నియంత్రణ చట్టం రాకపోతే ఇక ముందు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాము. మరోవైపు బేలా మండల కేంద్రంలో సైతం ఏబీవీపీ తలపెట్టిన విద్యా సంస్థల బంద్ ప్రశాంతంగా సాగింది. ఏబీవీపీ నేతలు పాఠశాలలకు వెళ్లి విద్యార్థులను ఇండ్లకు పంపించారు. ఈ సందర్భంగా నాయకులు మడావర్ హరీష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలను కల్పించడంతో పాటు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు బడులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సిని ప్రకటించి ఖాళీలను భర్తీ చేయాలన్నారు. ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల రక్తాన్ని పిలుస్తున్న ప్రైవేట్ పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని జేపీపీ డిమాండ్ చేస్తుంది. ఏదైతే 24,000 మెగా డిఎస్సి పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తుంది. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి పరీక్షను రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలో జరిగిన అవినీతిని ఎంపీలు పార్లమెంట్లో ప్రస్తావించకపోవడాన్ని నిరసిస్తూ ఎంపీ ఇంటిని ముట్టడించారు. ఎన్టీఏపై చర్యలు తీసుకుని పరీక్షను రద్దు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకల కారణంగా లక్షలాది మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని, ఈ విషయమై పార్లమెంట్లో ఎంపీలు చర్చించకపోవడం విచారకరమని విద్యార్థి సంఘాల నేతలు అన్నారు. ఎంపీల తీరును నిరసిస్తూ బుధవారం ఎంపీ గోడం నగేష్ నివాసాన్ని నేతలు ముట్టడించారు. ఎంపీ ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని నియంత్రించే క్రమంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు శాంతన్ రావు మాట్లాడుతూ నీట్ పరీక్షను సక్రమంగా నిర్వహించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఇప్పటి వరకు పరీక్షలో ఎవరికీ 100% మార్కులు రాలేదని పేర్కొన్నారు. జూన్ 14న రావాల్సిన ఫలితాలను పార్లమెంటు ఎన్నికల ఫలితాల రోజున విడుదల చేసి తప్పిదాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నప్పటికీ పార్లమెంట్లో ఈ అంశాన్ని ఎంపీలు లేవనెత్తడం లేదన్నారు. నీట్ పరీక్షను రద్దు చేయడంతో పాటు ఎన్టీఏపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాలు మరి ఇతర విద్యార్థి సంఘాల తరపున ఏదైతే పలు విద్యార్థులకి 720/720 వచ్చినాయో దాన్ని పరిగణలోకి తీసుకొని నీటు ఎగ్జాము పేపర్ లీకేజ్ సుమారు కోట్ల రూపాయల వల్ల అవకతవకలు జరిగాయని విద్యార్థి సంఘాలు భావిస్తూ ఉన్నాయి. నీటు పరీక్ష యొక్క రిజల్ట్ కూడా 14 జూను ఉంటే ఎలక్షన్ రిజల్ట్ రోజునే ఆ యొక్క వార్తని డైవర్ట్ చేసే విధంగా విద్యార్థులు వాటిని మర్చిపోయే విధంగా ఎలక్షన్ రిజల్ట్ రోజు 4 తారీఖు రోజే తెలవడం జరిగింది. అదేవిధంగా బీజేపీ సర్కార్ విద్యార్థుల పట్ల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని నిదర్శనంగానే నీటి యొక్క పేపర్ లీకేజ్గా విద్యార్థి సంఘాలన్నీ భావిస్తూ ఉన్నాయి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు. రిమ్స్లో నిర్వహించిన కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య ముఖ్య అతిథిగా పాల్గొని పలు అంశాలపై అవగాహన కల్పించారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలను వినియోగించినా విక్రయించినా చట్టపరంగా కఠిన శిక్షలు ఉంటాయని డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో రిమ్స్లో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల కారణంగా తలెత్తే నష్టాలను అతిథులు వివరించారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఓం ప్రకాష్, మెడికోలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎల్ఎస్ఏ కార్యదర్శి మాట్లాడుతూ గంజాయి రవాణా చేసినా, తీసుకున్నా, విక్రయించినా చట్టపరంగా కఠిన శిక్షలున్నాయన్నారు. ఏడీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టులో శిక్షతో పాటు భారీ జరిమానా ఉంటుందన్నారు. దీనిపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రాబ్లం వచ్చేసి డ్రగ్ అబ్యూస్ ఎక్కువ అయిపోయింది. ఫస్ట్ నేను ఈ ప్రోగ్రామ్ ఇక్కడ హైదరాబాద్లో కండక్ట్ చేయాలి అని అంటే ఇక్కడ అంత డ్రగ్ అబ్యూస్ ఉందా లేదా అని ఫస్ట్ నా
నాకే కొద్దిగా డౌట్ వచ్చింది. తర్వాత మేము రెగ్యులర్ విజిట్స్ కింద జైలుకి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ విజిట్స్కి వెళ్తాము. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఖైదీలను చూస్తే మోస్ట్ ఆఫ్ ది ప్రిజనర్స్ వాళ్ళందరూ కూడా ఎన్డీపీఎస్ యాక్ట్లో అక్కడ జైల్లో వాళ్ళ రిమాండ్ ప్రిజనర్స్గా ఉన్నారు. దాన్ని బట్టి తెలిసింది ఏంటంటే ఇక్కడ కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ యొక్క విక్టిమ్స్ కానీ అఫెండర్స్ కానీ ఎక్కువ అని అర్థమైంది. సో అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ మనకి ఎన్డీపీఎస్ కోర్ట్ ఏదైతే ఉందో జిల్లా కోర్టులో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ కింద ఉన్న అఫెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ కోర్టులో కేసెస్ నడుస్తాయి. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏవైతే చూస్తున్నామో రెగ్యులర్గా మనం న్యూస్ పేపర్స్లో చూసినా కానీ ఆదిలాబాద్లో ఎక్కువ గాంజా అనేది రిమ్స్ కాలేజ్ అవతల ఎక్కువ జరుగుతుంది. సో మేము ఈ కాలేజ్ని ఎన్నుకొని ఇక్కడ కొద్దిగా ఈ క్యాంప్ కండక్ట్ చేస్తే యూస్ఫుల్ అవుతుంది అని అనిపించింది. ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది చాలా సీరియస్ యాక్ట్. దాంట్లో ఒకసారి ఎవరైనా సరే జస్ట్ మియర్ పొజెషన్ ఆఫ్ ది నార్కోటిక్ డ్రగ్ ఆర్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ ఈజ్ అన్ ఆఫెన్స్. సో మీ దగ్గర ఉన్న క్యారీ చేసిన ఆ క్యారీ చేసే వాళ్ళతో పాటు మీరున్న అబెటాస్ కింద ట్రీట్ చేసి వాళ్ళకి ఎంత పనిష్మెంట్ ఉంటుందో వాళ్ళకి ఎంత ఫైన్ ఉంటుందో అది మీకు కూడా వర్తింపజేస్తారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద పనిష్మెంట్ చాలా సివియర్గా ఉంటుంది అండ్ ఫైన్ కూడా థౌజండ్స్ నుంచి ల్యాక్స్లోకి వెళ్తుంది. కాబట్టి దాని గురించి చాలా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం. పారిశుద్ధ్య కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి కార్మికుల పెండింగ్ వేతనాలను విడుదల చేయడంతో పాటు ఇతరత్ర సమస్యలకు వెంటనే పరిష్కార మార్గం చూపాలని నేతలు డిమాండ్ చేశారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంలో కీలక పాత్ర పోషిస్తూ ప్రతినిత్యం విధులు నిర్వహించే పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడం సరికాదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నముల కిరణ్ అన్నారు. సిఐటియు అనుబంధ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కార్మికుల సమస్యలను ప్రస్తావిస్తూ పెద్దపెట్టున నిరసన నినాదాలు చేశారు. ధర్నాలో యూనియన్ అధ్యక్షులు ఆషన్న, నగేష్, ఊషన్న, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నముల కిరణ్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం సరైన సమయంలో వేతనాలు అందించడం లేదని, దీని కారణంగా వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలు అందించారని గుర్తు చేశారు. జీవో ఆర్టీ 60-63లలో నిర్ణయించిన విధంగా కేటగిరీల వారీ వేతనాలు అమలు చేయాలన్నారు. మల్టీపర్పస్ విధానాన్ని అమలు చేసి ఉద్యోగ భద్రత లేకుండా చేశారని మండిపడ్డారు. ప్రతి నెల కార్మికులకు ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని, సమస్యలు పరిష్కారం కాని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సఫాయి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, సమ్మెకాలంలో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలనే డిమాండ్తో ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో తెలంగాణ మున్సిపల్ అండ్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్, గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందర ధర్నాలు చేస్తూ ఉన్నాము. ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు గత 5 నెలలుగా 6 నెలలుగా వేతనాలు అందక ఈరోజు కష్టపడి పనిచేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇచ్చేవి అరకొర వేతనాలు, అవి కూడా క్రమంగా ప్రతి నెల ఇవ్వకపోతే కార్మికులు ఏ విధంగా బతకాలని మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు కూడా ప్రతి నెల క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే సమ్మె కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఈనాడున్న కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సమ్మె చేస్తున్న సందర్భాలలో కార్మికుల టెంట్ల దగ్గరికి వచ్చి మేము అధికారంలోకి వస్తే
వెంటనే 26,000 రూపాయలు కనీస వేతనాన్ని అమలు చేస్తామని చెప్పేసి ఆ రోజు హామీని ఇచ్చారు. ఆ హామీని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. భీంపూర్ మండలం నిపాని గ్రామానికి చెందిన పలువురు నాయకులు బుధవారం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికిన ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని భరోసా కల్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. భీంపూర్ మండలంలోని నిపానికి చెందిన పలువురు నేతలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ నాగయ్య యాదవ్, జెడ్పీటీసీ సుధాకర్, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, కుడిమెత సంతోష్, లింబాజీ, సంజీవ్ రెడ్డి, తిరుమల్ గౌడ్, సంతోష్, అనిల్, రాజన్న తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం ఇస్తామన్న హామీని అమలు చేయడంతో పాటు రైతు భరోసా నగదును వెంటనే విడుదల చేయాలని అన్నారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడాలన్నారు. నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి పూర్తి చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఏదైతే మనం పంచినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులను వాళ్ళు సరైనటువంటి సమయంలో వరకు అందింది కాబట్టి, కాకపోతే ఒక బాధ ఏంటంటే ఆ ₹1,00,000 కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం వస్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది మా మహిళా సోదరులు కోరడం జరిగింది. కాబట్టి మేము కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తొందరలోనే ఆ ₹1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇవ్వాలి. అదేవిధంగా రైతు బంధుతో పాటు రైతు భరోసా ఏదైతే ఉందో 7,500 రూపాయలను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా అదేవిధంగా చాలామంది మన సోదరులు, కాంగ్రెస్ సోదరులు చాలామంది ఏదైతే పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు, అది చాలా దారుణం. ఎందుకంటే ఇంకా రుణాలు మాఫీ కాలేదు. కాకముందే ఇదేంటంటే కడుపులో బిడ్డ ఉండగా పేరు పెట్టినట్టు అయింది. అది కడుపులో బిడ్డ లోపలనే ఉన్నది. ఇంకా పడకముందే ఇక ఫలానా పేరు అని చెప్పేసి ఏదైతే పేరు పెట్టేస్తారో ఆ విధంగా కాంగ్రెస్ వాళ్ళ సంగతి ఉంది. కాబట్టి ఆ విధంగా కాకుండా ఎవరు ఏదైనా ప్రభుత్వం ఏదైనా కానీ ప్రజల పక్షాన ప్రజలకు మంచి జరిగేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. బేలా మండలం సాంగిడి గ్రామానికి వెళ్లే రహదారిపై కల్వర్టుల జాయింట్లు విడిపోవడంతో రహదారిపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. బేలా మండల కేంద్రం నుండి కాప్సీ మీదుగా సాంగిడి వెళ్లే రహదారిపై కల్వర్టుల జాయింట్లు విడిపోవడం వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. 3 కల్వర్ట్ల వద్ద పైపుల జాయింట్లు విడిపోవడంతో వాహనదారులకు ఇబ్బందిగా మారింది. వీటి కారణంగా ఏర్పడిన గుంతలతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. మండల కేంద్రానికి రాకపోకలు సాగించే వారితో నిత్యం బిజీగా ఉండే ఆ రహదారిపై గుంతలు ఏర్పడ్డాయి. పశువులు సైతం గుంతల్లో పడి ప్రమాదానికి గురవుతున్నాయని, ముఖ్యంగా రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు భయాందోళనలకు గురవుతున్నారని స్థానిక యువకుడు సునీల్ పేర్కొన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. కాప్సీ నుంచి సాంగడికి వచ్చే రోడ్లో ఒక 2 కల్వర్ట్ల దగ్గర పైపులు అన్నీ జరిగిపోయి పెద్ద గుంతలుగా మారాయి. ఆ గుంతల వల్ల మాకు చీలలోకి వెళ్ళడానికి కానీ, బేలాకి వెళ్ళడానికి కానీ, వాహనాలకు కానీ, ఎడ్ల బండ్లకు కానీ బాగా కష్టంగా ఉన్నది. ఆ పైప్ సందులలో ఎడ్ల కాళ్ళు పడి 2-3 ఎడ్లకు కూడా కొంచెం దెబ్బలు జరిగినాయి. కాళ్ళు విరగడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు. పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీని ప్రారంభించిన ఎస్పీ గౌసాలం. పేదింటి ఆడబిడ్డలకు వరంలా కళ్యాణలక్ష్మి పథకం. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో పాల్గొన్న బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్.
నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తిలా కృషి చేస్తానని భరోసా. నీట్ పరీక్షలో జరిగిన అవినీతిపై ఎంపీలు స్పందించాలన్న విద్యార్థి సంఘాల నాయకులు. నీట్ ఎగ్జామ్ను రద్దు చేసి ఎన్టీఏపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్తో ఎంపీ ఇంటి ముట్టడి. పరీక్షా నిర్వహణలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.